బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. థాయిలాండ్ విద్యార్థినిపై ప్రొఫెసర్ రవిరంజన్ అత్యాచార యత్నం చేయడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందీ ప్రొఫెసర్ రవిరంజన్ పై గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారని మాదాపూర్ డీసీపీ శిల్పవల్లి చెప్పారు. ప్రొఫెసర్ పై ఐపీసీ సెక్షన్ 354 కింద కేసు నమోదు చేశామన్నారు. ఇక బుక్ కోసం క్యాంపస్ బయటికి పిలిచి అత్యాచారం చేసే యత్నం చేశాడని బాధితురాలు ఫిర్యాదు చేసిందని ప్రొఫెసర్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు శిల్పవల్లి వివరించారు. విద్యార్థులు ధర్నా విరమించాలని, నిందితులపై చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇచ్చారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. థాయిలాండ్ విద్యార్థినిపై ప్రొఫెసర్ రవిరంజన్ అత్యాచార యత్నం చేయడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక హిందీ ప్రొఫెసర్ రవిరంజన్ పై గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారని మాదాపూర్ డీసీపీ శిల్పవల్లి చెప్పారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లిఖిత అందిస్తారు. లిఖిత, చెప్పండి, ప్రస్తుతం హెచ్సియు దగ్గర పరిస్థితి ఎలా ఉంది? అలాగే విద్యార్థులు ఆందోళన విరమించారా? దీనిపై పోలీసులు ఏ మేరకు చర్యలు తీసుకున్నారు? లిఖిత. థ్యాంక్ యూ వెన్నెలా. ప్రస్తుతం గచ్చిబౌలి యూనివర్సిటీ దగ్గరనైతే పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉందనే చెప్పుకోవచ్చు. విద్యార్థులు ఏమాత్రం కూడా పట్టు విడవకుండా ఆందోళనలు అయితే చేస్తున్నట్లు తెలుస్తుంది. విద్యార్థికి సంబంధించి కూడా థాయిలాండ్ విద్యార్థికి సంబంధించి న్యాయం జరిగేంత వరకు ఈ పోరాటం కొనసాగుతుందని అయితే చెప్తున్నారు. అయితే గతంలో కూడా మనము కొన్ని వార్తలు అయితే విన్నాము. విద్యార్థినిల పైన ఇలాంటి కొన్ని అఘాయిత్యాలు జరుగుతున్నప్పుడు కూడా ప్రభుత్వము సరైన తీరులో స్పందించడం లేదని అయితే ఈ విషయంలో కూడా మళ్ళీ ఒకసారి ప్రూవ్ అయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. నిన్న రాత్రి ఈ ఘటన అయితే చోటు చేసుకుంది. విద్యార్థి పైన అత్యాచారం అయితే చేయడం జరిగింది. అయితే గత కొద్ది రోజులుగా విద్యార్థిని ఫిజికల్ గా ప్రొఫెసర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇబ్బంది పెట్టడం అయితే జరుగుతుంది. అయినా కానీ విద్యార్థిని కాస్త భయపడి ఈ విషయాన్ని బయటికి చెప్పడానికి ఇబ్బంది పడుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే నిన్న జరిగిన ఘటనతోటి ఎలాగైనా సరే ఏదైతే అది అయింది అని చెప్పేసి తను బయటికి రావడం అయితే జరిగింది వెన్నెల. ఈ విషయం పైన ఇప్పటికే పోలీసులు రవిరాజన్ని కస్టడీలోకి తీసుకున్నట్లయితే తెలుస్తుంది. అతనికి కఠిన శిక్షలు అయితే అమలు చేయాలని చెప్పేసి దీనిపైన దర్యాప్తు అయితే చేస్తున్నారు పోలీసులు. అలాగే కాలేజీ యాజమాన్యం కూడా అక్కడ ఉన్న విద్యార్థులని కాస్త కూల్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నప్పటికీ పూర్తిగా న్యాయం జరగాలి. జరిగిన తర్వాతనే మేము ఈ విషయం పైన కూల్ అవుతాము. అప్పటి వరకు మాత్రం మా ఈ దీక్ష అనేది విరమించేది లేదు. ఈ ఆందోళనలు అనేది ఇలాగే కొనసాగుతుంటాయి అని కూడా చెప్పడం జరుగుతుంది వెన్నెల. థ్యాంక్ యూ.